గోదావరి తీరంలో సినిమా లొకేషన్స్ చాలానే ఉన్నాయి. అయితే తెలుగు సినిమాని ఎక్కువ భాగం అవుట్డోర్లో తీసిన మొదటి సినిమా మూగ మనసులు. ఈ సినిమాలో చాలా భాగం నర్సాపురంలో వలంధర రేవుతో పాటు ఆ రేవుకు ఎదురుగా ఉన్న బిల్డింగ్లో జరిగింది. సినిమాలో సావిత్రి నివసించిన పెద్ద భవనం ఇది. అప్పట్లో హోటల్స్, లాడ్జ్ల సదుపాయం లేకపోవడంతో సినిమా యూనిట్ సభ్యులంతా స్థానికంగా పరిచయం ఉన్న వారి ఇళ్లలోనే ఉండేవారట. 1964లో తీసిన ఈ సినిమాలో హీరోగా అక్కినేని నాగేశ్వరరావు, హీరోయిన్లుగా సావిత్రి, జమున నటించారు. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ చిత్రం తరువాత కోనసీమ, గోదావరి ప్రాంతాల్లో అవుట్డోర్ షూటింగ్స్ ఎక్కువగా మొదలయ్యాయి. మద్రాసులోని స్టూడియోలకే పరిమితమైన చిత్ర నిర్మాణాలు ఒక విధంగా మూగ మనసులు మూవీతోనే అవుట్డోర్ లొకేషన్స్కు మారాయి. మూగ మనసులు సినిమా హిందీలో మిలన్గా తీశారు. ఈ సినిమాలో హీరో సునీల్ దత్. ఆయన కూడా అప్పట్లో నరసాపురం వచ్చినట్లు నాటి జ్ఞాపకాలను స్థానికులు ఇప్పటికీ నెమరవేసుకుంటారు. వలంధర రేవులోనే మూగ మనసులు సినిమాలో నాగేశ్వరరావు పడవ నడిపిన సన్నివేశాలు తీశారట. ప్రస్తుతం రేవులో పెద్ద ఆర్చ్ నిర్మాణం జరిగింది. దానికి ఎదురుగా ఉన్న టెంపుల్ సినిమాలో కనిపిస్తుంది. ఆ పక్కనే ఉన్న భవనాన్ని 1920లో డచ్ వాళ్ళు నిర్మించారు. ఇప్పటికీ ఈ భవనం అలాగే చెక్కు చెదరకుండా ఉంది. ఈ భవనం పైన చాలా సంభాషణలు నాగేశ్వరరావు, సావిత్రి మధ్య ఉంటాయి. ఈ భవనం కేవలం మూవీలో ఉపయోగించిన బిల్డింగ్గా మాత్రమే కాకుండా పురాతన చరిత్ర ఉన్న భవనంగా చూసి దీన్ని కాపాడాల్సిన అవసరం ఉందని నర్సాపురానికి చెందిన సామాజికవేత్త దవేజీ చెబుతున్నారు. అప్పట్లోనే 175 రోజులు ఆడిన మూగ మనసులు చిత్రంలోని భవనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో కనిపిస్తుంది.